అది మా ఆడిది 18 సంవత్సరాలు ఆరెంట ప్యాకేజీ దేపన్న మండలం ఏనులగూడెం. పెళ్లి చేసుకొని మరి 7 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇన్నాళ్ళు వస్తుందో సంగరపడకుండా అన్నారు. పెట్టి అప్లికేషన్ ఎన్నోసార్లు పెట్టాము ఐటీడీ సబ్ కలెక్టర్ దగ్గర. అయినా కూడా మాకు ఇంకా ఏం రుచి చూపుతలేదు. ఇదిరా బాబు అని అప్పుడు వస్తుందని ఆలోచిస్తున్నాం. 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలతో ఎలా పోషించాలి, ఎలా బతకాలి? ఈ చూత కూలి బతుకు. దీనికి చెవులు వినాయి, నోరు రాదు. ఎలా అర్థం ఉండదు. పిల్లలకి పోషించుకోవడం ఇబ్బంది అవుతున్నాయి. తర్వాత మళ్ళీ వస్తుందంటే ఇది అప్లికేషన్ పెట్టడం, ఇది పెట్టడం, అది పెట్టాలంటున్నారు. రేపు పోయిన వారం కూడా పెట్టాం, అంత ముందు వారం కూడా పెట్టాం అప్లికేషన్. పెట్టినా కూడా మీకు పెళ్ళి అయ్యేది కదా, ఎందుకు వస్తుందమ్మా, అన్నీ ప్రూఫ్లు అది ఉన్నాయేమో కదా, ఇంకేముంటాయి, ఏం లేదు సారు, ఇలా చేస్తే మాకు ఎలా బతకాలి అంటే, అయినా కూడా మీరు ఇలా చేతి ఎలాగంటే పిలుస్తారు, మరి మా పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాం. రేపు పొద్దున పిల్లలు ఎలా బతకాలి, మాది ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నాం. రేపు వచ్చి సోమవారం కూడా మీరు ఏది అంగీకారం చేయకపోతే జనాల ముందు అంబేద్కర్ సెంటర్లో 2 మంది ఎంట్రీ తాగి చదువుకోవస్తామని ప్లేన్ వేస్తున్నామండి. మీరు ఏం చేసినా ఎవరికి చెప్పకుండా అందరూ సెంటర్లోనే తాగేసి చనిపోవడానికి ప్లేన్ వేసా, అది కూడా కలిసి చదివడం సరిపోద్ది. మీరు ఏమనుకున్నా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, మా జరిగినట్టు ఎదుటోళ్ళకి ఎవరికి రాకూడదని తెలియపరుస్తున్నాం.